అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కటిక పేదరికం, దరిద్రం ఎన్ని రకాలైనటువంటి పరిహారాలు చేసినా మనకి సరిపోయేటటువంటి ధనం రావట్లేదు, మన అప్పులు తీరట్లేదు, ఇంకా రోజు రోజుకి అప్పులు పెరిగిపోతున్నాయి. అలాగే మన దరిద్రం తొలగిపోవాలన్నా, అప్పులు తీరిపోవాలన్నా మనం చాలా జాగ్రత్తగా ఒక పరిహారం చేసుకోవాలి. పరిహారాలు చేయడంతో పాటుగా మనం ఒక మంత్రాన్ని కూడా, విశేషమైనటువంటి మంత్రాన్ని కూడా, అంటే స్కాంద పురాణంలో చెప్పినటువంటి ఈ మంత్రాన్ని కూడా అనుష్ఠానం చేసుకోవాలి. అలా గనక చేసినట్లయితే అది కూడా కేవలం 2 రోజులు, వారానికి 2 రోజులు చదువుకుంటే చాలన్నమాట. కాకపోతే ఆ చదివేది కూడా ఆ విధి విధానాలు ఏంటి, ఆ నియమాలు ఏంటి, అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి దేంతో బాధపడుతున్నాం? దరిద్రంతో బాధపడుతున్నాం. అంటే తినడానికి కూడా తిండి లేదు, అప్పులు ఎక్కువైపోయాయి. ఇలాంటి పరిస్థితులలో దాని నుంచి బయటపడే మార్గం ఏంటి అంటే, మొట్టమొదటి పరిహారం ఇది, దాన ధర్మాలు చేయాలి. అంటే మనకున్నంతలో దాన ధర్మాలు చేయాలి. మనకి కోట్ల ఆస్తి ఉంది, అయినా అప్పులు ఐపీలు ఉన్నా కోట్ల ఆస్తి ఉంటే రూపాయి దానం చేయడమో 10 రూపాయలు దానం చేయడం, మనకి ఉన్నదాన్ని బట్టి, మన స్థితిని బట్టి దానం చేయాలి. మనకు 100 రూపాయలు ఉందనుకోండి, ఒక 10 రూపాయలు దానం చేయొచ్చు. 1000 రూపాయలు ఉందనుకోండి, ఒక 100 రూపాయలు దానం చేయొచ్చు. అలాగనమాట. అయితే మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటి? కడు దారిద్ర్యంతోనూ పేదరికంతోనూ మనమే బాధపడుతుంటే మనం ఎలా దానం చేస్తామంటే, దానం చేస్తేనే దరిద్రం తీరుతుంది అని చెప్పి పురాణ వచనం. అంటే మనకి లేదు, తినడానికే తిండి లేదు, తినడానికి తిండి లేనప్పుడు దానం ఎలా చేస్తామంటే, అడుక్కునైనా వచ్చిన దాంట్లో కాస్త దానం చెయ్యి అంటుంది శాస్త్రం. అంతేగాని దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి దానం చేయమని చెప్పి చెప్పదు. అలా చేస్తే మళ్ళీ ఆ పాపం అనిపించడానికి మళ్ళీ రకరకాల యోనులలో రకరకాల జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. కానీ దానం చేస్తే దరిద్రం పోతుందిట. అది మనం చెప్పిందే కదా, స్కాంద పురాణంలో కూడా ఉంది. కాబట్టి ఎంత దానం చేస్తే అంత ఎక్కువ ఫలితాన్ని మనం పొందుతాం. అది కూడా అర్హులకి దానం చేయాలి. లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, ఆకలితో అలమటించిపోయే వారికి, ఎవరికైతే మనం దానం చేయడం వల్ల ఉపయోగం ఉంటుందో వారికి దానం చేస్తే ఆ దానం యొక్క ఫలితం మనం అనుభవిస్తాం ఖచ్చితంగా. అది మొట్టమొదటి చేసుకునేటటువంటి పరిహారం. ఈ పరిహారంతో పాటు మనం సూక్ష్మంగా ఈ మంత్రాన్ని కూడా అనుష్ఠానం చేయాలి. ఈ మంత్రాన్ని శుక్రవారము, మంగళవారము 2 రోజులు, కనీసం ఈ 2 రోజులు అనుష్ఠానం చేయాలి. మరి మనం లేకపోతే ఒక సంకల్పం పెట్టుకుని, శుక్రవారం మంగళవారమే కాకుండా ఒక 11 రోజులు, లేకపోతే 9 రోజులు, 21 రోజులు, లేకపోతే 41 రోజులు ఇలా సంకల్పం పెట్టుకుని చేస్తే, ఆ సంకల్పానుసారంగా మనం నియమాలన్నీ పాటించాలి. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ, ఏకభుక్త అంటే ఒంటిపూట భోజనం చేస్తూ, భూశయనం అంటే నేల మీదే పడుకుంటూ, ఇలా కనుక నియమాలు పాటిస్తూ, కఠిన నియమాలు పాటిస్తూ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఎన్ని రోజులైతే సంకల్పం పెట్టుకున్నారో అన్ని రోజులు అయిపోయాక ఫలితం వెంటనే కనిపిస్తుంది. చాలా పవర్ఫుల్ మంత్రం ఈ మంత్రం. అయితే మరి కొంతమందికి అనారోగ్య కారణాల వల్ల కింద పడుకోవడానికి అవకాశం ఉండదు, కింద పడుకోలేరు. అలాంటి వాళ్ళ విషయంలో కాస్త వెసులుబాటు తీసుకోవచ్చు. అలాగే ఒంటి పూట భోజనం మాత్రం ఖచ్చితంగా, అంటే 2వ పూట పలహారం కానీ, పళ్ళు కానీ, పాలు కానీ తీసుకుని ఉండొచ్చు, కానీ అన్నం మాత్రం తినకూడదు 2వ పూట. అది గుర్తుపెట్టుకోండి, ముఖ్యమైన విషయం. తల స్నానం ఖచ్చితంగా చేసి తీరాలి. అలాగే మీరు 11 రోజులు పెట్టుకుంటే 11 రోజులు వరుసగా తల స్నానం చేయలేకపోయినా కొన్ని ముఖ్యమైన రోజుల్లో చేయాలి. మగవారు మాత్రం తల స్నానం ఖచ్చితంగా చేయాలి. ఈ మినహాయింపు కేవలం ఆడవాళ్ళకి మాత్రమే. మగవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎన్ని రోజులైతే మీరు సంకల్పం పెట్టుకుంటారో అన్ని రోజులు ప్రతిరోజు తలస్నానం చేయవలసిందే. అయితే ఈ మంత్రాన్ని మనం అనుష్ఠానం చేసేటప్పుడు ఆ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకునో, లేకపోతే ఆ మంత్రం యొక్క ఉచ్చారణ, సరైన ఉచ్చారణ, దోషాలు లేకుండా, తప్పులు పోకుండా కనుక స్మరించాలి. అది ఉత్తమం. ఇది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే భూదేవికి ఇచ్చినటువంటి మంత్రంట. అటువంటి అద్భుతమైన మంత్రం ఎవరైతే శుచిగా, శుభ్రంగా చేస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. అంతేకాదు, ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసేటప్పుడు మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండాలి. ఎవరితోనూ తగువులు పెట్టుకోవడం కానీ, అసందర్భ ప్రేలాపనలు కానీ, చెడు మాట్లాడడం కానీ, చెడు తలంపులు కానీ చేయకూడదు. బ్రహ్మచర్యం పాటిస్తూ చేస్తే చాలా ఖచ్చితమైన ఫలితం ఖచ్చితంగా చాలా త్వరితంగా కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇది నేను చెప్పిన మాట కాదు, స్కాంద పురాణంలోనూ చెప్పారు. అంటే ఇంత శుభలక్షణాలు ఉన్నటువంటి మంత్రాన్ని నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. 3 సార్లు చదువుతాను. మీరు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా వినండి. విని మీరు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయండి. ఈ మహామంత్రాన్ని అనుష్ఠానం చేసేటప్పుడు శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మార్గశిర మాసంలో కానీ, మాఘ మాసంలో కానీ, అలాగే 4 రకాలైనటువంటి నవరాత్రులు ఉన్నాయి కదా, నవరాత్రుల సందర్భంలో కానీ, కొండ మీద కానీ, ఏదైనా పుణ్యక్షేత్రంలో కానీ, ఏదైనా పుణ్యతీర్థంలో కానీ, అలాంటి చోట్ల అనుష్ఠానం చేసిన, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మనకి విశేషమైనటువంటి దేవాలయాల యొక్క దర్శనం కూడా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ ప్రాంగణంలో కానీ కూర్చుని యథాశక్తి కనీసంలో కనీసం ఒక 108 సార్లు చదువుకున్నట్లయితే, జపించినట్లయితే కటిక దరిద్రుడు కూడా చాలా గొప్ప ధనవంతుడు అవుతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి అమోఘమైనటువంటి మంత్రానికి మనకి ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం, లేకపోతే 9 శుక్రవారాలు, ఆ 2 రోజులు మాత్రమే కేవలం చదివేలా ఉంటే, జపించేలా ఉంటే కనీసంలో కనీసం 1000 సార్లు జపించాలి. అంటే ప్రతి మంగళవారం 1000 సార్లు, ప్రతి శుక్రవారం 1000 సార్లు. నియమాలు కూడా ఆ 2 రోజులు ఖచ్చితంగా పాటిస్తే సరిపోతుందన్నమాట. ఇది కొంచెం తేలికైన విధానమే, కానీ మంత్రానుష్ఠానం మాత్రం 1000 సార్లు ఖచ్చితంగా చేయవలసిందే. అంటే 1000 సార్లు అంటే 1000 సార్లు చెయ్యం, కానీ 1008 సార్లు చేస్తాం కదా. పూర్ణ అంకె ఉండకూడదు. ఒక 1000 తర్వాత చివరిని 8 సార్లు చేయాలి. ఒక 1008 సార్లు చేస్తే చాలా ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. ఎలాంటి కటిక దరిద్ర పరిస్థితుల్లో ఉన్న, ఎలాంటి పేదరికాల్లో ఉన్న, ఎలాంటి రుణాలైనా, ఎలాంటి ఊబిలో కూరుకుపోయినా వాళ్ళని ఇలా లేవనెత్తుతారనమాట. వీలైతే ప్రతి శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, మీకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూర్చుని అక్కడైనా సరే ఈ మంత్రాన్ని జపం చేసుకోండి. అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆ మంత్రం ఏంటంటే ఒకసారి ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమో నమః. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః. ఈ మంత్రాన్ని తప్పులు లేకుండా ఇలాగే అనుష్ఠానం చేయండి. వీలైనంత వరకు స్వామివారికి బెల్లం పానకం కానీ, వడపప్పు పానకం కానీ, బెల్లం ముక్క కానీ ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టండి. లక్ష్మీదేవికి అన్నం పాయసం అంటే ఇష్టం. వారానికి 2 సార్లు చేసేవాళ్ళు, అంటే మంగళవారం, శుక్రవారం మాత్రమే చేసేవాళ్ళు ఖచ్చితంగా పాయసం చేసి పెట్టండి. చాలా మంచి ఫలితాన్ని వస్తుంది. పాయసం చేసే స్తోమత లేని వాళ్ళు, పరిస్థితులు అనుకూలించిన వాళ్ళు బెల్లం ముక్క లేకపోతే పానకం నైవేద్యంగా పెట్టినా కూడా అమ్మవారు కరుణిస్తారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్యూహ లక్ష్మీ మంత్రం ఇది. ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రం. లోక సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.